మధ్య కాలంలో చాలామందికి ఎవరైతే జాబ్ సీకర్స్‌కి ఎక్కువగా ఈ డౌట్ వస్తుందండి. ప్రస్తుతం ఏఐ టూల్స్ వచ్చాయి. మరి కోడ్‌ని ఏఐ టూల్స్ యూజ్ చేసి కంప్లీట్ చేస్తున్నారా? వాళ్ళ టాస్క్‌ని, అప్లికేషన్స్‌ని డెవలప్ చేయడం ఏఐ టూల్స్ యూజ్ చేసి చేస్తున్నారా? ఆర్ ట్రెడిషనల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కోడింగ్ మాన్యువల్‌గా కోడ్ రాస్తున్నారా అనేది చాలామందికి డౌట్ ఉంది. ఓకే. సో నేనైతే ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో ఎలాగ యూజ్ చేస్తున్నారు, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో ఎలాగ యూజ్ చేస్తున్నారు, అసలు నిజంగానే మాన్యువల్‌గా రాస్తున్నారా, లేకపోతే ఏఐ టూల్స్ యూజ్ చేసి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా అనేది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మరిన్ని మోస్ట్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కంటెంట్ కానీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి మెయిన్ కంటెంట్ అయితే డిస్కస్ చేద్దామండి. సో ఏంటంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి మాత్రం కన్ఫామ్గా కోడింగ్ అయితే అవసరం అండి. మీ లాజికల్ థింకింగు, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, మీ క్రియేటివిటీని, మీ ఇన్నోవేషన్ అన్నీ చెక్ చేస్తారు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. ఓకే, అది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ సరే, సర్వీస్ బేస్డ్ కంపెనీ సరే. మీ అనాలిసిస్ ఎలా ఉంది, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఓకే, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేస్తారు ఇంటర్వ్యూ పార్ట్ మాత్రం. బట్ వన్స్ మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడున్న సినారీ ఎలా ఉందంటే, ఇప్పుడున్న టైం సిచ్యువేషన్ ప్రకారం అయితే ఫస్ట్ మనం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం. నేనైతే చాలామంది ఎప్పటికప్పుడు అప్డేట్గా డిస్కస్ చేస్తూనే ఉంటాను ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఎవరైతే వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్తో. అన్నీ రివీల్ చేయకూడదు, బట్ కొన్ని అయితే నేను చెప్తానండి యూస్ఫుల్వి. అంటే చాలామంది కోడింగ్ అంటే భయపడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే నేను ఇది చెప్తున్నాను. జనరల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఒక అప్లికేషన్స్ని ఆ ప్రొడక్ట్ని డెవలప్ చేయడానికి ఈవెన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయంటే, ఎప్పుడైతే ఒక కాంప్లెక్స్ లాజిక్స్ రాయడానికి కానీ ఆర్ కస్టమ్ ఫంక్షనాలిటీస్, యూజర్ ఫ్రెండ్లీ ఫంక్షనాలిటీస్ని డెవలప్ చేయడానికి మాత్రం అలాంటి టైంలో ఎక్కువగా మాన్యువల్ ట్రెడిషనల్ కోడింగ్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి. సో ఇది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో అప్ టు 70% to 80% ఇంకా ట్రెడిషనల్ కోడింగ్ అండ్ సమ్ మాన్యువల్ కోడింగ్ అయితే ఇంకా ప్రిఫర్ చేస్తూనే ఉన్నారు. అయితే ఎక్కడైతే రిపిటేటివ్ టాస్క్ వస్తుంటుందో, ఆల్రెడీ ఇప్పుడు సపోజ్ లాగిన్ అప్లికేషన్ ఉంది, లాగౌట్ అప్లికేషన్స్ ఉంటాయి, సెర్చ్ ఫంక్షనాలిటీ, ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో డెవలప్ చేసిన అప్లికేషన్స్. దీంట్లో కొత్తదనం ఏముండదు. ఏదన్నా ఒకవేళ న్యూ థింగ్స్ ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే అది యాడ్ చేస్తారు. దానికి కావాల్సిన ప్రాంప్ట్ రాసి ఎగ్జాక్ట్గా కోడ్ స్నిప్నెట్ అనేది అది ఏఐ టూల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది ఒకసారి తీసుకొని అనాలిసిస్ చేసి చెక్ చేసి రివ్యూ చేసుకొని అప్పుడు యాజ్ పర్ ద ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవుతుందా లేదని చెక్ చేసుకొని అప్పుడు దాన్ని మనం ప్రోడక్ట్లోకి యాడ్ చేస్తాము అండ్ రిలీజ్ చేస్తుంటారు, డిప్లాయ్ చేస్తుంటారు ఎక్కువగా. సో ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు మాన్యువల్ కోడింగ్ అంటే, కాంప్లెక్స్ లాజిక్స్ రాయడానికి, కాంప్లెక్స్ ఫంక్షనాలిటీస్, యూజర్ ఫంక్షనాలిటీస్ రాయడానికి ఈ మాన్యువల్ కోడింగ్, ట్రెడిషనల్ కోడింగ్ అయితే అప్లై చేస్తున్నారు. బట్ ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కోడ్ జనరేట్ చేసినా కూడా ఆ కోడ్ డేటా ఫ్లో అండర్స్టాండ్ అవ్వాలండి, అనాలిసిస్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్కి అండ్ కోడ్ అనాలిసిస్కి మీకు తెలిసి ఉండాలి. అవి ఏం తెలియకుండా ఏదో అక్కడ కోడ్ ఇచ్చిందని, ఏ టూల్ జనరేట్ చేసిందని మనం కోడ్ తీసుకుని వెళ్ళి మనం కాపీ పేస్ట్ చేస్తే అసలు ఆ డేటా ఫ్లో ఏంటి, మన రిక్వైర్మెంట్ ఏంటి, దాని అనాలిసిస్ ఏంటి, ఎక్కడ ఏదైనా బగ్స్ రైజ్ అయితే ఆ థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్లో ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లమ్ మీకు రైజ్ అయిందంటే, ఎర్రర్ రైజ్ అయిందంటే దాన్ని ఎలాగ ట్రాక్ చేయాలి, ఓకే, ఎలాగ డీబగ్ చేయాలి, ఈ అన్నీ కూడా మీకు తెలియాలి. అంత ఈజీ ఏం కాదండి. ఏదో ఏ జనరేట్ చేయగానే దాన్ని కాపీ చేసి పేస్ట్ చేయడం అంత ఈజీ కాదు. అలా చేసిన తర్వాత ఎన్నో ఎర్రర్స్, ఎన్నో బగ్స్ వస్తుంటాయి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా మనం ఎంత కరెక్ట్గా ప్రాంప్ట్ ఇచ్చినా కూడా అది మన రిక్వైర్మెంట్కి, మనకు కావాల్సిన న్యూ రిక్వైర్మెంట్కి ఎగ్జాక్ట్గా అవుట్పుట్ ఇవ్వదు. సో అందుకని ఈ స్కిల్స్ వచ్చి ఉండాలి, డీబగ్గింగ్ స్కిల్స్. అందుకే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఎవరైతే ఒక డీబగ్ స్కిల్స్ ఉంటాయో, ఒక ప్రాబ్లం ఎర్రర్స్ రైజ్ అయినప్పుడు వాటిని ట్రాక్ చేయడం. ఎందుకంటే ప్రాక్టీస్ చేసే టైంలో మనకు కనిపించేది ఒక 20 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది మనం జనరల్గా కోర్స్ నేర్చుకునే టైంలో. బట్ రియాలిటీలో 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. మీకు అప్పుడే అసలు మెంటల్ వచ్చేస్తాయి, అరే ఈ 1000 లైన్స్ ఆఫ్ కోడ్లో ఎక్కడ ఎర్రర్ ఉంది, ఎక్కడ ట్రేస్ చేయాలి, ఇక్కడి నుంచి ఎక్కడికి, ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్లోకి, ఒక మాడ్యూల్ నుండి ఇంకో మాడ్యూల్లోకి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎక్కడ ఏది ఎర్రర్ వచ్చిందని తెలుసుకోవాలి. అది చాలా ఓపిక ఉండాలండి. సాఫ్ట్వేర్ డెవలప్స్ అవ్వాలంటే ఏదో ఇంత ఈజీ ఏం కాదు. బట్ ఓకే, ఎవరికైతే మంచి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుందో
ఆ కోడింగ్ మీద ఆ బిజినెస్ అండర్స్టాండ్ అవుతుందో వాళ్ళు ఈజీగానే చేసేస్తారండి, అంతేం కాదు, మళ్ళీ మీరు ఏం భయపడిన అవసరం లేదు. ఓకే, బట్ అదేంటంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ డీబగ్గింగ్ స్కిల్స్, ట్రాక్ చేయడం, ఎర్రర్స్ని రీసాల్వ్ చేయడం అనేది. ఓకే, ఈవెన్ ఈ డీబగ్గింగ్ అండ్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్, ఇవన్నీ కూడా కొన్ని పార్ట్స్ మాన్యువల్గానే ట్రెడిషనల్గా చేయాలి, కొన్ని మనకి ఏ టూల్స్ యూజ్ చేసి మనం చేయొచ్చండి అవి కూడా. మరి మీకు డౌట్ రావచ్చు, కోడ్ జనరేట్ చేస్తుంది కదా, మన ఈ చాట్ జీపీటీలు, బార్డ్ ఇవన్నీ యూజ్ చేస్తారా సాఫ్ట్వేర్ కంపెనీస్లో అంటే, ఇవి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మ్యాక్సిమం యూజ్ చేయరు. ఓకే, ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే అయితే గిట్ హబ్ కోపైలట్ ఎక్కువ యూజ్ చేస్తారు, Tab9, కైట్ అని ఇలాగ కొన్ని యూజ్ చేస్తుంటారు. అండ్ సమ్ ప్రో వర్షన్స్ చాట్ జీపీటీ కానీ ఆర్ బార్డ్ కానీ ప్రో వర్షన్స్ కూడా యూజ్ చేయొచ్చు కొంతమంది. ఓకే, సో బట్ ఎక్కువగా అయితే ఇవి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అండ్ ఏ టెస్టింగ్ టూల్కి సంబంధించి ఇంకొన్ని ఉన్నాయండి, అవి కూడా ఆటోమేషన్ టెస్టింగ్ కవరేజ్ని ఈజీగా చేసేస్తాయి. కొన్ని ఏఐ టూల్స్ ఉంటాయి టెస్టింగ్ పర్పస్ కోసం, అవి ఎండ్ టు ఎండ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఇస్తాయి, అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ ఇస్తాయి, సెక్యూరిటీ టెస్టింగ్ ఇవన్నీ కూడా చెక్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే టెస్టిమ్ అని అండ్ యాప్లిట్ i2 టూల్స్ అని ఇలాగ కొన్ని ఏఐ టూల్స్ ఉంటాయి, అవి టెస్టింగ్ పర్పస్కి అయితే యూజ్ చేస్తాం. ఈ టూల్స్ యూజ్ చేసి ఈజీగా టెస్ట్ని ఎగ్జిక్యూట్ చేయడం, వ్యాలిడేట్ చేయడం, ఓకే, అండ్ రిపోర్ట్స్ జనరేట్ చేయడం ఆటోమేటిక్గా జరిగిపోతాయండి. ఇంకొక ఏఐ టూల్స్ కూడా ఉంటాయండి, ఆటోమేటెడ్ కోడ్ రివ్యూస్ చేయడానికి అండ్ క్వాలిటీ చెక్ చేయడానికి. లైక్ మీరు వినే ఉంటారు సెక్యూరిటీ టెస్టింగ్ పర్పస్ కోసం, లైక్ సోనార్ క్యూబ్ కానీ డీప్ సోర్స్ అని ఇలాగ కొన్ని ఉంటాయి. ఇవి వాల్నరబిలిటీ అండ్ కోడ్ క్వాలిటీ చెక్ చేయడానికి అండ్ కోడింగ్ స్టాండర్డ్స్ని చెక్ చేయడానికి ఇలాంటి ఏఐ టూల్స్ అయితే యూజ్ చేస్తాను. సో ఫైనల్గా ఏంటంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఎక్కువగా 20-30% ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏం చేస్తున్నారంటే, ఎక్కువగా ఏదైతే రిపిటేటివ్ టాస్క్ ఉంటాయో, రిపిటేటివ్ కోడ్ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కోడ్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు ఏ టూల్స్ యూజ్ చేస్తారండి. అండ్ కస్టమ్ ఫంక్షనాలిటీస్ అండ్ సమ్ కాంప్లెక్స్ లాజిక్స్ని రాయాలి అండ్ డొమైన్ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్తో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే మాత్రం ఈ మాన్యువల్ ట్రెడిషనల్ కోడింగ్ రాస్తుంటారు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ విషయానికి వస్తే మాత్రం ఇంకా ట్రెడిషనల్ కోడింగ్ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏ టూల్స్ యూజ్ చేసి వీళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రొడక్టివ్ని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ కొన్ని కంపెనీస్ స్టిల్ యూజ్ చేయొచ్చు, కొన్ని ఏదైతే రిపీటివ్ టాస్క్లు ఉంటాయో వాటిని ఈజీగా ఏ టూల్స్ యూజ్ చేసి వాళ్ళ టాస్క్ని కంప్లీట్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను. సో మీకు మంచి కెరీర్ గ్రోత్ కావాలి అండ్ మంచి జాబ్ సెక్యూరిటీ ఉండాలంటే, సో ఎప్పటి నుంచైనా సరే మీరు మీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోండి, అప్గ్రేడ్ చేసుకోండి. మీరు ఏఐకి సంబంధించిన మిషన్ లెర్నింగ్ ఇంజనీరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరు, ఎన్ఎల్పి, డీప్ లెర్నింగ్ అని, ఓకే, అండ్ జెన్ ఏఐ సంబంధించిన కొన్ని మోడల్స్ని మీరు నేర్చుకొని ఉంటే 100% మీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది అండ్ మంచి ప్యాకేజ్ కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండర్స్టాండ్ అయింది కదా? మరి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ఎంత పర్సెంటేజ్ ఎక్కువగా ఏఐ ఇంజనీర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూజ్ చేసి వాళ్ళ యొక్క కోడ్ని డెవలప్ చేస్తున్నారు ఆర్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.